హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగా చూసేయొచ్చు. ఈ వ్లాగ్ వచ్చేసి తమ్ముడి వివాహ వేడుక ఎపిసోడ్స్ లో 5th ఎపిసోడ్ ఇది. ఈ 5th ఎపిసోడ్ తమ్ముడికి ఉపనయనంనే ఒడుగు అని కూడా అంటారు. మ్యారేజ్ అనగానే కంపల్సరీ మ్యారేజ్ అయ్యే లోపల మనం పనులు స్టార్ట్ చేసి పెళ్లి కొడుకుని స్టార్ట్ చేయడం నుంచి కంపల్సరీ ఈజీగా 5 days పడుతుంది. 5 రోజులు పెళ్లి లాగానే జరుగుతుంది. అలానే తమ్ముడి పెళ్లి కూడా. ఇది ఉపనయనంకి ముందు రోజు ఫ్లవర్స్ తో హౌస్ ని డెకరేట్ చేస్తున్నాం. తోటలో ఫ్లవర్స్ తీసుకొచ్చారు. చక్కగా దండ చేసి ఎంట్రన్స్ డోర్ అండ్ ఇంట్లో ప్రతి డోర్ కి డెకరేట్ చేసాం. మా చెల్లి ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కొన్ని డేస్ ముందే వచ్చాం. ఇంట్లో ఏదో ఒక వర్క్స్ ఉంటాయి, అన్ని అరేంజ్ చేసుకోవడం. అలా మ్యారేజ్ వైబ్స్ కోసం హౌస్ అంతా లైటింగ్ అలా మంచిగా సాంగ్స్ పెట్టుకొని చేసాం. ఇంట్లో కూడా ఏదైనా వర్క్ ఉంటే ఎక్కువ సాంగ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంటాయి ఆ వర్క్స్. సాంగ్స్ పెట్టుకొని మేము ఆ వర్క్స్ చేస్తుంటే పిల్లలు చక్కగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు కదా, ఏదో ఒక వర్క్ చెప్తే వాళ్ళు వింటారనేసి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ని డివైడ్ చేసి నేను అడిగిన కలర్ ఫ్లవర్ ఇవ్వాలి అని అంటే చక్కగా కూర్చొని ఇస్తున్నారు. నేను మా చెల్లి ఎన్ని డోర్స్ ఉన్నాయి అలా కౌంట్ చేసేసుకొని దండలు ప్రిపేర్ చేస్తున్నాం. మెయిన్ గా ఏంటంటే నాన్న వాళ్ళది షాప్ ఉందన్నమాట, హార్డ్వేర్ షాపు, వినాయక హార్డ్వేర్ షాపు, మెయిన్ రోడ్డు బయ్యారంలో కృష్ణారెడ్డి హాస్పిటల్లో ఉంటుంది. దాని ఎదురుగానే ఉంటుంది. సో దానికి పెద్దది కావాలి అనేసి దానికి ఎలా డిజైన్ చేయాలనేసి చూస్తున్నాం. ఎన్ని దర్వాజాలు ఉన్నాయో కౌంట్ చేసుకొని వాటికి కూడా ఈ దండలు ప్రిపేర్ చేస్తున్నాం. అవి ప్రిపేర్ చేయడం అయిపోగానే పిల్లలు స్టార్ట్ చేశారు ఆడుకోవడం. ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి 1 month గ్యాప్ ఉండడంతో చాలా పనులు ఈ 1 month లోనే అయిపోయాయి. మేము షాపింగ్ కూడా చెప్పా కదా, 2.5 days లోనే షాపింగ్ ఫినిష్ చేసేసుకొని వచ్చాము. ఎంట్రన్స్ లో పెట్టడం కోసం దండనైతే ఇలా ప్రిపేర్ చేసాము. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కంటే నేచురల్ ఫ్లవర్స్ ఉంటే ఆ లుక్కే వేరు. నెక్స్ట్ డేకి ఎలాగో డెకరేట్ చేస్తారు కదా, సో అందుకోసం ఇలా సింపుల్ గా అయితే నేచురల్ ఫ్లవర్స్ తో ఉన్నాయి కదా, వీటిని అయితే ఇలా డెకరేట్ చేద్దామనేసి చేసాము. అండ్ చెల్లి కూడా చాలా వర్క్స్ ఉంటున్నాయి, ఏదో ఒక వర్క్ ఉంటుంటే కొన్ని నేను ఇంట్లో చేస్తుంటే చెల్లి బయట ఏమైనా వర్క్స్ ఉంటే అవి ఫినిష్ చేసుకొని వస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీ అయిపోయాము. నెక్స్ట్ డే ఉపనయనం, చాలా ఎర్లీగా లేవాలి అండ్ చాలా ప్రాసెస్ ఉంటుంది అండ్ టైం కూడా అసలు ఉండదు, చాలా టైం పడుతుంది ఉపనయనం కనేసి చాలా ఎర్లీగానే ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇవి కూడా చాలా ముందుగా చేసేసుకుంటే మళ్ళీ మార్నింగే లేచి అన్నీ చేయాల్సిన అవసరం ఉండదు అనేసి ఇవి ఫినిష్ చేసాం. నెక్స్ట్ డేకి అమ్మ, నాన్న, తమ్ముడు పూజలో ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఏమేమి కావాలన్నా మేమే అరేంజ్ చేయాలి. సో అవి కూడా ఏమేమి ఉన్నాయో అన్ని కలెక్ట్ చేసుకొని ఒకసారి దగ్గర పెట్టుకున్నాం. అండ్ మాకు అసలు పిల్లలతో కోన్ పెట్టుకోవడం అసలు కుదరలేదు. అండ్ తమ్ముడికి కూడా నెక్స్ట్ డేకి కంపల్సరీ చేతికి ఉండాలి కదా అనేసి వాడికి ఏదో సింపుల్ గా పెట్టేసాం. వాడికి అది నచ్చట్లేదు, బట్ కంపల్సరీ పెట్టుకోవాలి కదా అనేసి సింపుల్ గా అలా పెట్టేసాం. అండ్ నేను చెల్లి కూడా అదే రోజు నైట్ పెట్టుకున్నాం. కోన్ పెట్టుకోవడం అంత బాగా రాదు, బట్ సింపుల్ గా అయితే మేనేజ్ చేసేసాం. ఏదో బిజీ అయిపోవడంతో కోన్ పెట్టుకోవడానికి కూడా టైం దొరకలేదు. ఉపనయనం ముందు రోజు కొంచెం టైం దొరికింది. ఆ రోజు ఒక హ్యాండ్ కేస్ వేసుకున్నాం. నెక్స్ట్ ఉపనయనం తర్వాత ఒక హ్యాండ్ కేస్ వేసుకున్నాం. ఉపనయనం రోజు ఎర్లీ మార్నింగ్ లేచి అంతా క్లీన్ చేసేసుకొని బయట చక్కగా ముగ్గులు పెట్టేశాం. కొంచెం ఎర్లీగా లేసి క్లీన్ చేసేసి ముగ్గులు వేసేసుకున్నాము. అండ్ నేను వేసిన ముగ్గులు మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి, బాగున్నాయో లేదో. ఎవ్రీడే 2 sides ముగ్గులు వేస్తూనే ఉంటుంది. అండ్ ఇటు షాప్ సైడ్ అండ్ అటు కూడా నడుస్తుంటాం కదా అని ఇటు కూడా వేసాము. మా తమ్ముడు చాలా భయంతో నడుస్తున్నాడు, తొక్కేసి పాడు చేసి తిడతానేమో అనేసి. నెక్స్ట్ అందరు వచ్చారు. ఈ తోరణం కట్టడంతో స్టార్ట్ అవుతుంది. తాతయ్య పెద్దవారు కదా, ఫస్ట్ తాతయ్య కట్టడం స్టార్ట్ చేశారు. వచ్చిన రిలేటివ్స్ అందరినీ బొట్టు గంధం పెడుతూ వాళ్ళని పలకరిస్తూ రిసీవ్ చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది. నేను మా చెల్లి కొంచెం ఏ డేకి ఏ శారీ కావాలి అనేది కొంచెం ఫిక్స్ చేసుకొని ఫస్ట్ డే ప్రీ ప్లేటింగ్ చేసుకొని కొన్ని పెట్టుకున్నాం. యాక్చువల్గా అస్సలు కుదరదు ఈ పనులు చేసుకోవడం ముందు రోజు, అండ్ సడన్గా అప్పటికప్పుడు కట్టుకోవడం కూడా కుదరదు. ఏది ఫిక్స్ అవుతామో అదే తీసుకోవాలి, అదే కట్టుకోవాలి అనేసి ఫిక్స్ అయ్యాం. అలా కొన్ని శారీస్కి ప్రీ ప్లేటింగ్ చేసేసుకొని పెట్టుకున్నాం. కంపల్సరీ మన లైఫ్లో పెద్దవాళ్ళు కంపల్సరీ ఉండాలి. మనకు లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కైనా అకేషన్స్కైనా ఏ మూమెంట్కైనా కంపల్సరీ ఏం చేయాలనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నాం, కొంచెం గ్యాప్ దొరికిన ఆ టైంలో నేను ప్రతి ఒక్క జరిగే మూమెంట్ మాత్రం వీడియో తీయాలనేసి తీస్తున్నా. ఎవరు డాడీ? వాడెవరు? మా తమ్ముడు అరుణ్ మామ. మా తమ్ముడా? అరుణ్ మామకి ఏమైంది?
పెళ్ళిలో ఏ అకేషన్కి నేను కంపల్సరీ ఒక వీడియోస్ పెడుతున్నా అంటే కంపల్సరీ అందులో తమ్ముడు తీసిన వీడియోస్ కూడా చాలా ఉంటాయి. నేను బిజీగా ఉన్నా వాడికి చెప్పగానే ఆ టైంకి ఆ మూమెంట్ని క్యాప్చర్ వాడికి కొంచెం డైరెక్షన్స్ చెప్తుంటే కంపల్సరీ నాకు ఈ వీడియోస్ అన్నీ తీశాడు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు అండ్ పెద్దమ్మతో వీడియోస్ తీసుకుంటున్నాం. నీ గాయాలు పడకుండా చూసుకోరు. వెరీ గుడ్. అమ్మ చాలా హడావుడిగా ఉంది, అయినా ఒక సెకండ్ ఆపేసి వీడియో తీసా. యాక్చువల్గా ఉపనయనం జరిగేది కింద, సో అన్నీ పైన ఉండడంతో అన్నీ తీసుకెళ్తుంది. బట్ ఈ టైం వరకు అయిపోయింది. నెక్స్ట్ మా చెల్లికి నాకు ఉంది అసలు సిచ్యువేషన్. మ్యాక్సిమం పూజకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళాం కిందకి, కానీ అయినా కానీ చాలా టైమ్స్ పైకి కిందకి తిరగాల్సి వచ్చింది. ఇక్కడ మా మామయ్య రాగానే ఇలా బొట్టు పెట్టేశారు. మేము చెప్తున్న మామయ్యకి పిల్లలు అన్నం తిన్నపోతే మామయ్య నీ ఫోటో చూపిస్తామనేసి అలా కామెడీగా కొంచెంసేపు ఫన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అందరం పుట్ట బంగారం తీసుకురావడం కోసం వెళ్తున్నాం. జరిగే మూమెంట్స్ ని మెమొరబుల్ గా మళ్ళీ చూసుకోవడం కోసం కంపల్సరీ ఫోటోస్ అండ్ వీడియోస్ కామన్ కదా. సో అలాంటి టైంలో మా చెల్లి అక్కడ మిస్ అయిపోయింది. సో అందరం చెల్లి కోసం వెయిటింగ్. యాక్చువల్గా పుట్ట బంగారం తీసుకొచ్చేటప్పుడు కంపల్సరీ అక్కడ వాటర్ చల్లుతాం కదా, ఆ వాటర్ తీసుకురావడం కోసం చెల్లి వెళ్ళింది లోపలికి. ఇంకా కూరల కుండలు, గరిక ముంత అండ్ బావి దగ్గర నుంచి వాటర్ ఇలా అన్నీ తీసుకొని రావాలి. చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్ ఉపనయనం రోజు తమ్ముడు ఫాస్టింగ్ ఉండాలి ఉపనయనం అయ్యే వరకు. ఇవన్నీ తీసుకొచ్చే లోపలనే అయ్యగారు వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఉపనయనం స్టార్ట్ అయిపోయింది. బాబాయ్ పిన్ని వాళ్ళు అండ్ అత్తయ్య మామయ్య అండ్ నాన్న మేమందరం కలిసి వెళ్ళాము. ఇంట్లో చాలా వర్క్స్ ఉన్నాయి, అమ్మ అవి చూసుకున్నారు. అపవిత్రోపైత సర్వావస్థగతో వ్యాస్మరేత పుండరీకాక్షసాభ్యంతృధి పుండరీకాక్షపుండరీకాక్షాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వవిఘ్నోపశాంతయే అగజా అన్నపద్మార్కం గజాన్వర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. హరిద్రం చ మయా నీతం మహాదేవతత్వం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యర్థం నిత్యం గుణత్వం హరివత్వం హరివల్లభే. హరిద్రానా పరికల్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవతత్వం దాస్యామి వసుందరాః. కుంకుమం పరికల్పయామి గంధం పరికల్పయామి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కర్షణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామివపహ్వయే శ్రియం. గంధః పాంతో కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం ఆయనేతే పరాయనే దుర్వారోహంతుస్మిని యదచ్చ పుండరీకాని సముద్రశిగ్రహాయ మే గంధస్యోపరి అలంకరణార్థం అక్షితాన్ సమర్పయామి. పుష్పం పూజయామి. పుష్పం పూజయామి. అత ధూపం విస్ఫోటన నారికేళన నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణయ స్వాహ. ఓం ప్రాణయ స్వాహ అపానయ స్వాహ ఉదానయ స్వాహ వ్యాణయ స్వాహ సమానయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అమృత అమితాపమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. పాదం ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కుమారుడి వివాహ నిమిత్తం బంగారాన్ని స్వీకరిస్తున్నాను. మాకు అనుకూలించి పైన లేకుండే ఈ బ్యాండ్ వాళ్ళు రండి బాబు. మేడం చూడండి ఏమేముండదు కానీ కన్యలు లేవుగా. పుట్ట బంగారం తీసుకొస్తున్నాం. ఈ పుట్ట బంగారాన్ని ఇంట్లో కూరల దగ్గర అండ్ చక్కగా బొమ్మరిల్లు కట్టి లగ్న పత్రిక గోడపైన రాసి పూజ చేస్తారు. ఈ పద్ధతులు కంపల్సరీ ఇలా పుట్ట బంగారం తీసుకొని వచ్చి పెళ్ళికి ముందు రోజు పూజ చేస్తారు కంపల్సరీ.
సూపర్ ఉన్నావు. మనవరం కంచె కట్టుకోవాలి అమ్మగారు బొట్టు పెడుతుంది అయిపోయా. నేను దాగమని చెప్పిన పోయమ్మా అబ్బాయి నేను అసలు కనపడతలేనేంద్రా. ఫోన్ బాగాలేదు కానీ మార్చేసి. నెక్స్ట్ గరిక ముంత అండ్ కూరళ్ళ కుండలు తీసుకురావడానికి వెళ్తున్నాము. ఈ గరిక ముంతని కూరళ్ళ కుండలని కుమ్మరి వారికి కొంత కానుకగా మనీ ఇచ్చి తీసుకొస్తారు. అండ్ కంపల్సరీ తీసుకొచ్చి గరిక ముంతను ముందు రోజు తీసుకొచ్చి దీపారాధన చేస్తారు. ఈ గరిక ముంతని ఒక్కొక్క ఏరియాలో ఒక్క పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచిన ఆచారం మాత్రం ఒక్కటే. గరికను పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే అని భావిస్తారు. గరిక అంటే కుండ అని అర్థం. అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందంటే, ద్రౌపది తన వివాహ సమయంలో ఆనందంతో పక్కన ఉన్న కలశాన్ని తలపై పెట్టుకొని చిందులు వేస్తుంది. ఆ విధంగా అది పవిత్రమైపోయింది అంటారు. అప్పటి నుండి అన్ని ప్రాంతాలలో ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఈ గరికను పూజించడాన్ని గౌరీ పూజగా భావిస్తారు. వివాహ సమయంలో ఈ గరికను దంపతుల ముందు ఉంచి మళ్ళీ పూజ చేసి వివాహాన్ని పూర్తి చేశారు. వివాహం జరిగే ఎంతసేపు గరిక ముంత ఎంతో ప్రాముఖ్యతను వహిస్తుంది. పెళ్లి తర్వాత కూడా చాలా పవిత్రంగా చూస్తారు. అంతే పవిత్రంగా మనము పూజ చేసుకుంటాము. ఇవి తీసుకొచ్చే అప్పుడు మా హస్బెండ్ అండ్ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉండాలన్నారు. వాళ్ళే అవి తీసుకురావాలనేసి చెప్పారు. అలా గరిక ముంతని అండ్ కూరల కుండని తీసుకొచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వాటర్ తీసుకురావడం కోసం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం. కంచె కట్టుకోవాలి అమ్మగారు బొట్టు పెడుతుంది పట్టుకొని పో నువ్వు వాడు పోసుకుని నెక్స్ట్ మా వీధిలోనే తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బావిలో వాటర్ తీసుకురావడం కోసం. ఈ వాటర్ని పూజ టైంలో యూజ్ చేస్తారు. తమ్ముడు పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం షాపింగ్ టైంలో కొంచెం బిజీగా ఉన్నాం. ఇంకా ఈ రోజు మాత్రం అసలు టైమే లేదు. ఒకదాని తర్వాత ఒకటి అలా ఉరుకుతూనే ఉన్నాము. బట్ అలసిపోవటం లేదు. అది హ్యాపీ మూమెంట్స్ అండ్ ఎంజాయ్ మూమెంట్లో ఉన్నాము కాబట్టి. ఈరోజు మార్నింగ్ చాలా ఎర్లీగా లేచాము. ఉపనయనం చాలా పనులు ఉంటాయని. మళ్ళీ నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది, టూ మచ్ లేట్. ఈ ఉపనయనం అయ్యేలోపు ఈవినింగ్ అవుతుంది అనుకున్నాం. 6 or 7 అయిపోతే అప్పటి నుంచి హల్దీ కోసం డెకరేషన్ స్టార్ట్ చేసి అలా చేసేద్దాం అనుకున్నాం. బట్ చాలా లేట్ అయిపోయింది ఉపనయనం అయిపోయే వరకు. అందరు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి హల్దీ స్టార్ట్ చేసే లోపలనే నియర్లీ 8 తర్వాతనే హల్దీ స్టార్ట్ చేసాము. హల్దీ స్టార్ట్ చేసి ఇంకా ఆ ప్రోగ్రామ్ కొద్దిసేపు అయినా ఎంజాయ్ చేయాలన్న మూమెంట్ ఉంటుంది కదా, ఆ టైంలోనే మేము ఎంజాయ్ చేసాము. అలా చాలా లేట్ అయిపోయింది. తమ్ముడు మ్యారేజ్ కంపల్సరీ ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటాం. కానీ నిజంగా ఒక్కొక్క సిచ్యువేషన్లో మన ఇంట్లో పెళ్ళి అవుతుందంటే ఆ టైంలో మనమే ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి షూర్గా మనం ఎంజాయ్ చేయలేము. ఏదో ఎంజాయ్ చేయాలి అది ఇదని చాలా అనుకుంటాం, కానీ ఆ టైంకి వచ్చేసరికి ప్రతి ఒక్కటి మనమే తీసుకురావాల్సింది ఉంటుంది కాబట్టి అసలు చేయలేము. బట్ హల్దీలోనే కొంచెం టైం దొరికింది మాకు. అది కూడా
నైట్ అవడంతో కొంచెం తొందరగా అయిపోయింది. మీ అందరితో తమ్ముడి మ్యారేజ్ విషయాలన్నీ షేర్ చేసుకోవడం కోసం నేను బిజీగా ఉంటే కంపల్సరీ ఎవరికో ఒకరికి చెప్పి వీడియోస్ రికార్డ్ చేయమంటున్నా. అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మా మామయ్య రికార్డ్ చేస్తున్నారు. ఆ టైంలో మా మామయ్య ఇప్పుడు మేము బావికి వచ్చి నీళ్ళు తీసుకొస్తున్నాం కదా, అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపల్సరీ చూపించాలి అనేసి నేను నార్మల్గా చెప్పిన వర్డ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వాటర్ని బావిలో నుంచి ఎలా తోడారు అవన్నీ ఫోన్ని బావిలోకి పెట్టి తీస్తున్నారు. సో నాకైతే చాలా భయం వేసింది. మామయ్య అలా వద్దులే మామయ్య, జస్ట్ క్యాజువల్గా ఇలా తీయండి, జస్ట్ మనం ఇక్కడ ఈ మ్యారేజ్లో ఈ అకేషన్ చేసామంటే లేదురా న్యాచురల్గా ఉంటుందిరా అనేసి నా ఫోన్ ఎక్కడ బావిలో పడుతుందని చాలా భయపడ్డాను. బావికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి బావిలో వాటర్ చేద్దాము. తీసుకొచ్చిన 5 బిందెలలో వాటర్ కూడా తీసుకెళ్ళాము. అండ్ మా మామయ్య చేసిన ఫన్నీ మూమెంట్ కూడా మీరు చూసేయండి. నాకు మాత్రం చాలా భయం వేసింది నా ఫోన్లో అన్ని పోతాయి అనేసి. ఓం శ్రీ మహాగణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గంగే జమునే కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాతో శ్రీ వివాహ శుభకార్యార్థం జలేన స్నపయామి. పసుపు కుంకుమ గంధం చాలు చాలు. బిందు బాయిలా బకెట్ వేసేది తీసేది కూడా తీయాలనా? జాగ్రత్తగా నెమ్మదిగా. మరి ఆగు. ప్లీజ్ నా ఫోన్ ఎందుకంటే న్యాచురల్గా ఉండాలా, న్యాచురల్గా ఉండాలా. బా భలే మునిగింది పో. ఏదైనా పైకి వచ్చేది కూడా చూయాలా. రైట్ ఓకే ఓకే రైట్ 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 ఓకే ఓకే. ఏ మరి ఏంది మరి పెళ్ళి అంటే మామూలు ఉంటుందా? మామూలుగా ఉండొద్దు. ఫస్ట్ చుక్క నుంచి రైట్ రైట్. మరి మామూలుగా ఉండదు. మళ్ళీ తీయాలా పండు? మరి యూట్యూబ్లో పెట్టాలంటే మరి మామూలుగా ఉండొద్దు. మళ్ళీ నేను తీసేటప్పుడు పోతా. దానికి కూడా తీసుకోవాలి. 3 సార్లు అట 3 సార్లు 3 సార్లు అట. ఓకే రివ్యూ 3 సార్లు. రైట్ ఓకే. అదే ఏట్లో మునిగిన టీవీలో బాగా చేసింది, బాగా చేయలేడు అన్న దాంట్లో చాలే. యూట్యూబర్లు ఇప్పుడే చేసేది. రైట్. ఇలా వాటర్ చేస్తుంటే బావిలో నాకు ఒక సిచ్యువేషన్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది గుర్తొచ్చింది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా వాటర్ ప్రాబ్లం ఉండేది ఆ ఊర్లోనే. 2-3 డేస్కి ఒకసారి తాగడానికి వాటర్ వచ్చేవి. అండ్ ఇంట్లో బావి ఉన్న అవి ఉప్పగా ఉండేవి. ఆ వాటర్ని కంపల్సరీ మనకి ఇంట్లో నీళ్ళ అవసరం చాలా ఉంటుంది కదా, వాటి కోసం కంపల్సరీ చేదుకునే వాళ్ళం. ఒక్కొక్క చిన్న బకెట్తో చేదడం చాలా కష్టం అనేసి ఒక పెద్ద బకెట్ కట్టి అందరం లాగేవాళ్ళం. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ ఆ పని చేసేది. ఆ మెమరీస్ని అసలు ఎప్పటికీ మర్చిపోలేం కూడా. పూజ స్టార్ట్ అయిపోయింది. మ్యాక్సిమం కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని వచ్చాము, కానీ కొన్ని మిస్ చేసాము. అవన్నీ పైన ఉండడంతో ఈజీగా పైకి కిందకి ఒక 30 to 40 టైమ్స్ అయినా తిరుగుంటాం. ఇప్పుడు రిలేటివ్స్ అందరు ఉంటారు, హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్గా ఉంటుంది కాబట్టి ఆ పెయిన్స్ అనేవి అర్థం కావు. కానీ నెక్స్ట్ డే కంపల్సరీ అర్థం అయిపోతే ఈజీగా ఎక్కుంటాం నిజంగా 30 to 40 టైమ్స్. పూజ గురించనే కాదు, ఏదున్నా కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. కింద షాప్ కమ్ పూజా రూమ్, పైన అంతా. సో అలా వెళ్ళాల్సి వస్తూ ఉన్నది. శ్రీ గాయత్రి దేవి సమేత విరాట్ విశ్వకర్మ పర బ్రహ్మణే నమో నమః. ఓం విరాట పద విజ్ఞానో సిద్ధానంద ప్రదాయక కాల జ్ఞాన పరమత్కారో శ్రీ వీర బ్రహ్మ గురుం భజే నమస్రతాః. బావా ఫోటో ఉందా? ఎర్ర ఫోటో ఇలా
జయలక్ష్మీ అలాగే ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఇక్కడ చూడాలి. రైట్. మహాదేవదేవ్యై నమో నమః. యజమా సమస్తాః సమస్తాః కుందదేవతా అక్కడ జరిగే అకేషన్కి అందరు ఇన్వాల్వ్ అవుతూ చాలా బాగా చేశారు. బట్ రూము వేరే వాళ్ళు చూడడానికైనా ఏదైనా సరే కొంచెం కంజెస్టెడ్గా ఉండడం వల్ల అది కొంచెం ప్రాబ్లం అనిపించింది. అందరం 1 by 1 పసుపు రాయడం, తమ్ముడిని ఆశీర్వదించడం అలా చేస్తున్నారు. ఇలా అందరూ పసుపు రాసాక మళ్ళీ వెళ్ళి వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చి అంటే స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజలో కూర్చోవాలి. ఇలా ఈరోజు 3 to 4 లేదు 5 to 6 times చేసుంటారు నాకు తెలిసి. ఒక్కసారి మీరు మీరు చూడండి, అందరికీ చూడాలి. స్మైల్ రెడీ. తర్వాతకి రావాలి. కుంకుమాపాంతో ఓం మదమానస్య ఓం మదమస్తాః ఓం నమః నమో నమః ఓం నమస్తే పదాభ్యో నమో నమః ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాంబదేన తస్మై బ్రహ్మద బ్రహ్మాదాయ ఆయకేర్తం ప్రజాం దుభాగ తేజేన వేన ప్రణేదే బ్రహ్మణ భవజ వద్దరే ఇవ్వనా మీకు ఇంకొకసారి ఇక్కడ చూడు, పెద్ద నవీన్ ఇక్కడ చూడండి. లాస్ట్ ఒకసారి చంపకరాయి మంచి ఐస్ ఓపెన్ చేసి శ్రీకాళే శంకరే లోకాభయంకరే శ్రీజగదేవాంబానే కోదయమంగళహారతే శుభమంగళహారతే నిత్య కళ్యాణి వమ్మ కనకపూర్వమ్మ భక్తులగాంచ బలమేయవమ్మ తిరులేయవ దానం
వాష్కాలంటక్క వాష్కాలంట వస్తా నేను పోతా కాదు వాడు స్నానం చేయాలరా స్నానం చేసిన టైగర్కి ఇమ్మనంట వదినాడు అంతంగా పట్టుకొని ఏం కాదు మళ్ళీ అప్పుడు లేదు ఇక సార్ చెంబలు పోయాలి నెట్టిగా ఓకే నవీన్ ఇక్కడ చూడు తలకాయ కింద కొంచెం చాలా పెద్దగా ఉన్నామంట అమ్మ మార్నింగ్ నుంచి బిజీగా ఉండడం అండ్ అక్కడ జరిగే అకేషన్ని పిల్లలు ఆడుకుంటున్నారు చూడట్లేదు. సో అమ్మ ఇలా అంతా కలర్ వేసుకొని వచ్చిందనేసి అమ్మమ్మ నువ్వు ఎందుకు ఇలా వేసుకున్నావు అని అడుగుతున్నారు. అండ్ నువ్వు ఇది మాకు అంటుకుంటుందనేసి ఫీల్ అవుతున్నారు. మా చిన్ను అయితే నా డ్రెస్ వైట్ కలర్ది అంతా ఖరాబ్ అయిపోయిద్ది అనేసి వాడు ఫీల్ అవుతున్నాడు. అమ్మకున్న హ్యాండ్స్ ఎల్లోగా ఉంటే వాటితో ముట్టుకొనివ్వట్లేడు అసలు. ఫాస్ట్గా ఒక వీడియో తీసేసుకొని వెంటనే ఫ్రెష్ అయ్యి వెంటనే వెళ్ళి పూజలో జాయిన్ అయిపోయింది. అబ్బాయి తరపున బోర్డు పెట్టిపోయినా విరాట్ విశ్వకర్మ పరమేశ్వరాయ నమో నమః కాలజ్ఞాన ప్రవద్గార శ్రీ వీర బ్రహ్మ బ్రహ్మయే దేవదేవి మహాదేవి బ్రహ్మేంద్ర భాగం గోవిందమాంబా నమోస్తుతే బ్రహ్మేంద్ర స్వామినః వరం బ్రహ్మణే నమః శ్రీ మహాదేవాయ నమో నమః శ్రీ గురుభ్యో నమః గణేశాయ నమః గంగణపతయే నమః హరివాన్ దేవి మాధవేంద్ర ఏవస్తాం మిస్టర్ బావదేవా వదందే అయం మహార్త సభమహార్తమస్త పంచ బ్రహ్మస్తే బ్యాన్ ఆ టైంలో నేను చాలా బిజీగా ఉన్నా ఫుడ్ కూడా తినలేదనేసి మా హస్బెండ్ నాకు సర్వ్ చేసి నాకు కంపెనీ ఇస్తూ నీ ఫుడ్ తినేంతసేపు నాతో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాకు కావాల్సినవి తీసుకొస్తూ. ఉపనయనం అంటే ఐడియా ఉందా? బ్రాహ్మణులకు జంజం వేస్తారు కదా, అలాంటి పద్ధతి ఇక్కడ జరుగుతుంది. కంపల్సరీ మ్యారేజ్కి ముందు చేస్తారు. శాస్త్రోక్తంగా జంజం వేస్తారు. దీనినే ఉపనయనం అంటారు. పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకుని చేస్తారు కదా, సేమ్ దీనికి కూడా అలానే చేస్తారు. అండ్ ఇక్కడ కాశీయాత్ర ఘట్టం. తమ్ముడు కాశీకి వెళ్ళడం కోసం అంతా ప్రిపేర్ అవుతున్నాడు. భిక్షాటన చేస్తూ కాశీయాత్ర వెళ్తాడు. మీకు కాశీయాత్ర అంటే ఏంటో ఐడియా ఉందా? పెళ్లికి ముందు నాకు తెలిసింది చెప్తాను. బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేతిలో కర్ర పుచ్చుకొని కాళ్లకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. కాశీయాత్ర ఘట్టం నాటకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలోనే గడపాలని భావిస్తున్నానని, దానికి బంధుమిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరుతాడు. క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం సరైంది కాదని గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్య సమేతంగా వనప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు హితువ పలుకుతాడు. నెక్స్ట్ ఇక ఆ టైంలో పెళ్లి కూతురు వైపు నుండి వచ్చిన వారు బావమరిది, మేనమామ, తాతగారు లాంటి వారు బంగారు ఆభరణంతో అలంకరించబడిన మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నామని అగ్ని సాక్షిగా ఆమెను వివాహం అడుగుతారు. ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి కాశీయాత్ర ఆలోచనను విరమింపజేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్లికి తరలిపోయే ముందు జరిగే సరదా కార్యక్రమం. ఇలా స్నాతక వ్రతాన్ని పూర్తి చేసుకొని వరుడు బంధుమిత్రులందరూ వధువు స్వగృహానికి బయలుదేరుతారు. బయలుదేరే ముందు మంగళ స్నానం చేయటం, అలంకరించుకోవటం, పల్లకి లాంటి వాహనాలను సిద్ధం చేసుకోవడం. ఈ ప్రాసెస్ అవ్వగానే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలా తమ్ముడు కాశీయాత్రకు బయలుదేరాడు భిక్షాటన చేస్తూ. ఎవరైనా సరే భిక్ష వేయొచ్చు. ఒక్కసారి కూర్చోండి సార్.
కొంచెం ముందు రా. ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, అడ్డం చూడండి. అలాగే ఉండండి. ఓకే చూస్తారా మీకు ఇక్కడ చూడండి సార్. అంకుల్ తిరుగు అమ్మమ్మ, ఇటు ఇటు. అర్థమైపోయింది చెప్తానవా? ఓకే ఇక్కడ చూడండి సార్. భజత్రి సర్వ కన్నయ్య ఇట్లా మమ్మీ వెళ్తుందా? ఒకసారి ఇక్కడ చూడండి. దగ్గర ఇక్కడ చూడండి సార్. కొంచెం ముందు. ఓకే రెడీ, ఇక్కడ చూడండి సార్. హెడ్ డౌన్. సార్ స్మైల్ రెడీ. ఇక్కడ వినోద్ కార్తిక్ స్మైల్ రెడీ. కెమెరా అని వీడియో ఇచ్చేయండి. ఇక్కడ చూడండి సార్. అందరు బ్రదర్ వాటర్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ 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 కళ్ళు పోయకండి. ఇక్కడ చూడండి. ఆయన కాశీకి పోరు. ఒకసారి నిలబడిగా ఆకు ఒక్కలు ఉండవు స్వామి, మనం వినోద్ వినోద్ నవీన్ కొంచెం స్మైల్.
కొంచెం ఒక నిమిషం పెట్టేసి ఇద్దరు చూసుకోండి. రైట్ రైట్ ఓకే అండి. ఇంతకుముందు చెప్పా కదా కాశీయాత్ర స్టోరీ. సో అలా తమ్ముడు కాశీయాత్రకు వెళ్తుంటే పెళ్లి కూతురు తరఫున పెళ్లి కూతురు అన్నయ్య తమ్ముడికి బావమరిది కదా. సో ఆ బావమరిది వచ్చి బావ నీకు మా బంగారం లాంటి చెల్లినిచ్చి పెళ్లి చేస్తాము, మీ కాశీయాత్ర వెళ్ళే ఆలోచనని విరమింపుకోండి అని చెప్పేసి నోరు తీపి చేసి వారి చెల్లితో పెళ్లికి ఒప్పించారు. తమ్ముడు కాళ్ళకు వేసుకున్న ఆ పాకలతో సరిగ్గా నడవడం రావట్లేదు, అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. మూమెంట్ని మేము చాలా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎవ్రీవన్ చాలా ఎంజాయ్ చేస్తూ చూసారు ఈ మూమెంట్ మాత్రం. అలానే ఈ సిచ్యువేషన్ని మీరు ఎంజాయ్ చేశారా అండ్ తమ్ముడు గెటప్ చూసి ఎంజాయ్ చేశారా? గెటప్ చూసి ఎంజాయ్ చేస్తున్నా అండ్ ఈ సిచ్యువేషన్ చూసి ఎంజాయ్ చేస్తున్నా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో అలా తమ్ముడు కాశీయాత్ర విరమించుకొని వివాహం చేసుకోవడానికి ఓకే అన్నాడు కదా. సో అలా మేము పెళ్లి కొడుకుని చేస్తున్నాం తమ్ముడిని పెళ్లి కోసం. మా చెల్లి నేను తమ్ముడిని పెళ్లి కొడుకు చేసే బిజీలో ఉన్నాం. సిస్టర్ ఉంది సిస్టర్. మళ్ళీ పోయండి లోపలికి కొంచెం కూర్చుంటాం. ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పైన ఇంకా రాలేదు ఇంటికి. అదేంది దానిలో వచ్చిరుగా అసలు ఫోన్ చేయపోయినా. మంగళం గే జాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నీలలోహిత భస్మ భయపాల హరకాల కాల పాలలోచన కలిత పనిజాల పాలితాకిల లలిత లలిత కరతల సద్గురు కరతల సోనక పరిపాల దేవదయాల వాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర. నవీన్ నవీన్ చుప్కి 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 చుప్కీగా మమ్మీగా చుప్కి చుక్లు అన్న పోతాన్నయ్య. మాయ ఇక్కడ పక్క పెట్టిన మీరు పెట్టారు మాయ దొరకట్లేదని మీకు కాదులేనా మేము నానే అంత బాధపడక అన్ని మన సైజే. అదే నువ్వు వాటి కోసమే చూస్తున్నావు అర్థమవుతుంది. ఒక్క కూడా సరిపోతుంది దాన్ని వేసుకోవచ్చు. గలలు మా అట్టకాయ గల్లలు ఎప్పుడు దాకా తగులుతాయేమో మనుషులకి.
బావా 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 డ్రెస్ చుక్కులు తెచ్చిరా అబ్బా బొజ్జుడు వచ్చి కన్ను మొత్తాను ఇంతటితో ఈ వ్లాగ్ ఫినిష్ చేస్తున్నా. నెక్స్ట్ హల్దీ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్. థ్యాంక్ యూ.